హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు బడంగ్పేట్ ఏరియాలో 180 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి 3 BHK హౌస్తో మేము ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డర్ కమ్ ఓనర్ దగ్గరే ఉన్నాము. సార్ దగ్గర హౌస్ యొక్క లొకేషను అండ్ ప్రైస్ డీటెయిల్స్, ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అండ్ ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుందాము. అండ్ ప్రైస్ గురించి కూడా తెలుసుకుందాము. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మన వ్యూవర్స్ గురించి మన హౌస్ ఉన్నటువంటి లొకేషను, హౌస్ యొక్క డైమెన్షను, ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ప్రైస్ విషయం క్లియర్గా చెప్పండి. హాయ్ సార్, నా పేరు కొండలరావు అండి, బత్తుల. అయితే మేము ఈ ఫీల్డ్లో 30 years నుంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాం సార్. మంచి సీనియారిటీ ఉన్నది, మంచి వర్కర్స్తోనే చేపిస్తున్నాము. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్తో వచ్చేసరికి అండి, ఇది బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి నియరెస్ట్ ఉంది. ప్లాట్ సైజు 27-60 అండి, ఈస్ట్ ఫేసింగ్ 30 feet రోడ్ అండి. G+1 పర్మిషన్ అండి, మున్సిపల్ పర్మిషన్, ఫుల్ LRS కన్స్ట్రక్షన్, మంచి కన్స్ట్రక్షన్లో ఉందండి. ఇది బోర్ వచ్చేసరికి 250 feetలకు వాటర్ పడ్డాయండి, 650 feet వేయించాము. ఓకే, అది మంచి ప్రాపర్టీ. లోపల మార్బుల్ వేయించాం, బయట అంత గ్రానైట్ వేయించాం. ఓకే, ఇదండి నియర్ బై బస్ స్టాండ్, అల్మాస్గూడ బస్ స్టాండ్ అండి. ఓకే, ఇది 104A, ఇక్కడ బస్ ఫెసిలిటీ ఉంది. ఓకే, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉందండి. ఓకే. ఇది ప్రైస్ వచ్చి 1,10,00,000 చెప్తున్నామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వస్తే నెగిషియేట్ చేస్తామండి. ఓకే, నెగిషియబుల్ ప్రాపర్టీ, ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. చూస్తున్నారు కదండి, ప్రైస్ అనేది 1,10,00,000 చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ కాదు, మంచి డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. 27x60 డైమెన్షన్, 180 గజాల 3 BHK అండి. 3 BHKతో రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్కి అండ్ బస్ స్టాండ్కి ఇది వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. సో సార్ నెంబర్ స్క్రీన్ పైన డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నాను. సో వీడియో చూసి కొన్న వాళ్ళ తరఫు నుంచి ₹1 కూడా కమిషన్ ఛార్జ్ చేయబడదు. డైరెక్ట్గా సార్ నెంబరే ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవచ్చు. ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు కొంచెం హెల్ప్ అవుతుంది, బూస్టింగ్ అవుతుంది, మరొక మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడానికి ఎంకరేజ్మెంట్ అవుతుందండి. ధన్యవాదములు సార్. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, మనం బిల్లర్ దగ్గరే ఈ హౌస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో అండ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే 1 minute ఈ హౌస్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం హౌస్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, మీరు చూస్తున్నటువంటి చౌరస్తా ఏదైతే ఉందో ఈ చౌరస్తా నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మనం ఇంటి దగ్గరికి చేరుకుంటాము. హౌస్ దగ్గరికి రావడం జరిగింది. అండ్ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 feet రోడ్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి రోడ్కి సంబంధించిన వర్క్ జరుగుతుంది. అండ్ అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ ఉందని చెప్పడం జరిగింది. అండ్ డ్రైనేజ్ సిస్టమ్ కనెక్షన్ ఉందని చెప్పడం జరిగింది. అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము, గేట్ కవర్ చేస్తున్నాము. ఏదైతే బ్యానర్ ఉందో బ్యానర్ పైన ఉన్న నెంబర్ వచ్చేసి బిల్లర్ నెంబర్ అండి. సేమ్ నెంబర్ మనం స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ప్రాపర్టీస్ కొందామనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయి. పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను. సో ఎక్సలెంట్ డైమెన్షన్, 27x60 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇటువైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ సౌత్ వైపు సెట్ బ్యాక్ వదలడం జరిగింది. అండ్ మెట్ల పైన వచ్చేసి మనకి గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ తోటి ఇక్కడ రైలింగ్ చేయించడం జరిగింది. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి వాస్తు ప్రకారంగా ఈశాన్య మూలకి మనకి బోర్ వేయించడం జరిగింది. బోర్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సంప్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తున్నాను. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈస్ట్కి ఇవ్వడం జరిగింది. 100% వుడ్తో చేయించారు, దట్టు మనకి టేక్ వుడ్తో చేయించారు. అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి ఎంట్రీ అవుతున్నాను. హాల్ లోపల చూసుకున్నట్లయితే మనకి విశాలంగా రావడం జరిగింది. పార్కింగ్లో వచ్చేసి మనకి గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ హాల్లో చూసుకుంటే మార్బల్స్ తోటి, వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. 3 BHKతో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి డోరు అండ్ ఇక్కడ ఉన్నటువంటి నార్త్ వైపు ఉన్న డోర్ మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ వెంటిలేషన్ రావడానికి ఇటువైపు పెద్ద విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆపోజిట్లో చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. టీవీ యూనిట్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ విత్ LED లైట్స్ తోటి వర్క్ నీట్గా చేయించడం జరిగింది.
ఇప్పుడు వచ్చేసి నేను డైనింగ్ ఏరియా చూపిస్తున్నాను. డైనింగ్ ఏరియా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్లో ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము అండ్ విండో చూపిస్తున్నాము. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ కవర్ చేస్తున్నాము అండ్ సజ్జా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే మనకి పూజా రూమ్ ప్రొవైడ్ చేశారండి. సో పూజా రూమ్లో మనకి వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మంచి సైజ్ పూజా రూమ్ ప్రొవైడ్ చేశారన్న విషయం క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇక్కడ గమనించినట్లయితే మనకి పూజా రూమ్కి వంటకి ఇక్కడ గ్యాప్ ఇవ్వడం జరిగింది. 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అవుతుంది. గెస్ట్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. కామన్ వాష్రూమ్లో స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా వైట్ కలర్ మార్బుల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ వెంటిలేషన్ రావడానికి మనకి విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాము, పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి సెకండ్ విండో అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ గమనించినట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ప్రస్తుతానికి అటాచ్డ్ వాష్రూమ్కి లాక్ చేయడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్ సీలింగ్ వర్క్ చేయించారు, విత్ ఎల్ఈడి లైట్స్ పెట్టించారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. సో నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి ఇది 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్కి ఇది వెరీ నియర్ బై ఉంటుంది. బడంగపేట్ న్యూ మున్సిపల్ ఆఫీస్కి ఇది వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టాప్కి ఇది దగ్గరలో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము, పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ మనకి ఇక్కడ లో రూప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. లో రూప్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ గమనించినట్లయితే మనకి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుందండి. సో నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి మనం బయటకు వెళ్తున్నాము. సో బయటకు వచ్చి చూసుకున్నట్లయితే కంప్లీట్గా మనకి గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు బయట వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియాలో. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఒకటి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. సో ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్, మంచి ప్లానింగ్తో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ వెరీ స్పేసెస్గా ఉన్నటువంటి హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ సైడ్ అవుతుంది. వెస్ట్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా కవర్ చేస్తూ ప్రైస్ గురించి మరొకసారి రిపీట్ చేస్తాను. టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయినటువంటి ఏరియాలో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ చుట్టూ చూసుకున్నట్లయితే ఎలాంటి చెరువులు కానీ కుంటలు కానీ ఏమీ లేవు. అండ్ FTL గురించి కానీ బఫర్ జోన్స్ గురించి కానీ ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ లొకేషన్ హైలైట్స్ గురించి మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 5 to 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బడంగపేట్ న్యూ మున్సిపల్ ఆఫీస్కి ఇది వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. 180 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. 3 BHKతో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ యొక్క రేట్ అనేది 1,10,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్గా నెగోషియేషన్ అవుతుంది. అండ్ స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.